శ్రీమాత్రే నమః. ఈరోజు 23వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 22వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య భౌతిక ప్రాపంచిక ఆసక్తిరహితంగా ఉండి, ముక్తస్య ముక్తులైన వారు, జ్ఞానావస్థిత ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితులై, చేతసహ ఎవరి బుద్ధి అయితే, యజ్ఞాయాచరత భగవత్ అర్పితముగా ఆచరిస్తూ, కర్మ పని సమగ్రం సంపూర్ణముగా ప్రవిలీయతే విముక్తి పొందుతారు. ఇటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని యజ్ఞంగా ఉంటుంది. యజ్ఞం అంటే భగవత్ అర్పితముగా అని అర్థం అన్నమాట ఉంటుంది. కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడతారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. 24వ శ్లోకం రేపు చెప్పుకుందాం.